కల్లా అక్కడ ఆల్రెడీ చాలా కిక్కిరిసిపోయి ఉంటున్నారు జనం. చాలా ఇబ్బందికర దృశ్యాలు ఉన్నాయని చెప్పి వార్తలు వచ్చాయి. ఈ వార్తల నేపథ్యంలో కొన్ని మీడియా సంస్థలు కూడా అక్కడ ఎటువంటి తొక్కిసలాట జరగలేదు, కేవలం జనం మాత్రం కిక్కిరిసిపోయి ఉన్నారు. సో దానికి ఆల్టర్నేట్గా ఎప్పటికప్పుడు రైల్వే అధికారులు ట్రైన్స్ సిద్ధం చేస్తున్నారంటూ కూడా చెప్పుకొచ్చారు. అంతలోనే కొన్ని గంటల సమయంలోనే ఈ వార్తలు ప్రచారంలోకి రావడం వెంటనే 2 గంటల 40 నిమిషాల సమయంలో ఈ దారుణమైన ఘటన చోటు చేసుకుని తొక్కిసలాట జరిగింది. తొక్కిసలాటలో 18 మంది మృతి చెందారు. ఒకసారి మరిన్ని మీకు దృశ్యాలు మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. నేను ప్లాట్ఫామ్స్ పైన చెల్లా చెదురుగా పడినటువంటి ఆ యొక్క శవాలను చూస్తే కనుక డెఫినెట్గా గుండె తరుక్కుపోతోంది. హృదయ విదారకమైన ఘటన చోటు చేసుకుంది. సో అక్కడ వారు తీసుకున్నటువంటి లగేజ్ కానీ వారి బట్టలు కానివ్వండి అన్నీ కూడా చెల్లా చెదురుగా ప్లాట్ఫామ్స్ పైన పడి ఉన్నాయి. ఎంతలా అంటే ఆ 12th నెంబర్ ప్లాట్ఫామ్ నుంచి మొదలుకుంటే 16th నెంబర్ ప్లాట్ఫామ్ వరకు, మరీ ఎక్స్ట్రీమ్గా 14వ నెంబర్ ప్లాట్ఫామ్ దగ్గర చాలా పెద్ద మొత్తంలో ఈ తొక్కిసలాట జరిగింది. సో ఈ ప్లాట్ఫామ్స్ అన్నీ కూడా జనంతో కిక్కిరిసిపోయి ఉన్నాయి. సో ఒక్కసారిగా ఒకరిపై ఒకరు పడడంతో ఏకంగా రైల్వే ట్రాక్స్ పైన కూడా జనం నిల్చొని ఉన్నారు. ఆ ట్రాక్స్ పైన కూడా కిక్కిరిసిపోయింది జనంతో. చాలామంది ట్రాక్స్ పైకి ఈ తొక్కిసలాట భరించలేక దునికేశారు. ఆ సమయంలో కనుక నిజంగానే కొన్ని ఏదైనా కనుక ట్రైన్ వచ్చి ఉంటే ఇంకా చాలా పెద్ద ప్రమాదం జరిగి ఉండే అవకాశం ఉండేది. సచిన్ అందుబాటులో ఉన్నారు. సచిన్, అప్డేట్స్ ఏంటి? రైట్, ఇప్పుడే లిస్ట్ కూడా రిలీజ్ అన్నట్టుగా తెలుస్తోంది. కొన్ని నేషనల్ మీడియా ప్లాట్ఫామ్స్ అయితే లిస్ట్ రిలీజ్ చేయడం జరుగుతుంది. మరి ముఖ్యంగా 18 మందికి సంబంధించి దాంట్లో పెద్దవాళ్ళే ఎక్కువగా ఉన్నారు. మరి ముఖ్యంగా 79 ఏళ్ల ఆశాదేవి తను భక్త బీహార్కి సంబంధించిన వ్యక్తి, అలాగే 41 ఏళ్ల పింకీదేవి ఢిల్లీకి చెందిన వ్యక్తి, 50 ఏళ్ల లీలాదేవి ఢిల్లీకి సంబంధించిన వ్యక్తి, 25 ఏళ్ల వ్యోమ్ తను ఢిల్లీకి చెందిన వ్యక్తి, అలాగే 40 ఏళ్ల బీహార్కి చెందిన పూనందేవి, 35 ఏళ్ల లలితాదేవి బీహార్కి చెందిన వ్యక్తి, అలాగే 11 ఏళ్ల బీహార్కి చెందిన సుదీప్తి తెలుస్తోంది ఈ ఘటనకు సంబంధించి. అలాగే 40 ఏళ్ల కృష్ణాదేవిగా తెలుస్తోంది. అలాగే 15 ఏళ్ల ఇంకొక వ్యక్తిగా తెలుస్తోంది, 12 ఏళ్ల ఇంకొక వ్యక్తిగా తెలుస్తోంది, 40 ఏళ్ల శాంతిదేవిగా తెలుస్తోంది. అలాగే ఇంకా 8 ఏళ్ల ఇంకొక చిన్న కిషన్ పిల్లాడికి సంబంధించి ఎంత అంటే 34 ఏళ్ల సంగీత మాలిక్, అలాగే 34 ఏళ్ల పూనం, అలాగే 40 ఏళ్ల మమతా ఝా ఢిల్లీకి చెందిన వ్యక్తి, అలాగే ఢిల్లీకి చెందిన 7 ఏళ్ల చిన్న పాప కూడా ఉంది. అలాగే 24 ఏళ్ల ఇంకొక మహిళ బేబీ కుమారి, అలాగే 47 ఏళ్ల మనోజ్ ఢిల్లీకి బీహార్కి సంబంధించిన వాళ్ళు ఎక్కువగా మనోజ్. ఇంకొక బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే కనుక మరణించిన వాళ్ళకి 10 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించింది ప్రభుత్వం. దీనికి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చెప్పుకోవాలి. ఎందుకంటే సీరియస్ గా గాయాలపాలైన వాళ్ళకి 2.5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించింది. అలాగే మైనర్ ఇన్సూరెన్స్ కి సంబంధించి 1 లక్ష రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించింది, కాంపన్సేషన్ ప్రకటించింది ప్రభుత్వం. కాంపన్సేషన్ అంశానికి సంబంధించి న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ ఇన్సిడెంట్ కి సంబంధించి న్యూఢిల్లీ ఈ తొక్కిసలాటకు సంబంధించి ప్రభుత్వం ఈ కాంపన్సేషన్ ప్రకటించింది అన్నట్టుగా తెలుస్తోంది. ఈ ఘటన మీద మాత్రం తీవ్ర విశ్రాంతి వ్యక్తమవుతోంది. ఇప్పటికీ అందరు ముఖ్యమంత్రి ఆదేశ్ కావచ్చు, లేకపోతే లెఫ్టినెంట్ గవర్నర్ ని కలిసి లెఫ్టినెంట్ గవర్నర్ విజయ సక్సేనా వీళ్ళు ఈ ఘటనకు సంబంధించిన బాధితుల్ని ఎంత వాళ్ళని పరామర్శించడం జరుగుతోంది. ప్రధాని కూడా చేరుకునే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తోంది. ఈ గాయాల పాలైన వారికి కలిసే అవకాశం ఉన్నది కూడా అంటే ఆయన రిజల్ట్ అయిన తర్వాత అన్నట్టుగా తెలుస్తోంది. సో ఇక్కడ మాత్రం ఈ ఘటన మీద ఏం జరిగిందని అంశానికి సంబంధించి ఇప్పటికీ ఇన్వెస్టిగేషన్ ప్రారంభించి ప్రధాని మోదీ కూడా ఆయన ట్వీట్ చేశారు. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ మై థాట్స్ ఆర్ విత్ all those who have lost their lives, who lost their loved ones. I pray that the injured have speedy recovery. The authorities are assisting all those who have been affected by this stampede and చెప్పొచ్చారు. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ కి సంబంధించి మరి ముఖ్యంగా ఎక్కడ చూసినా ఉంటే విధారకమైన దృశ్యాలే. మరి ముఖ్యంగా మీరు కొద్దిసేపటితో మాట్లాడినట్టుగా 12, 13, 14 ఈ 3 ప్లాట్ఫామ్స్ అనేది ఈ ఘటనకు దారితీస్తాయని చెప్పుకోవాలి. మరి ముఖ్యంగా ఇటు డిప్యూటీ కమిషనర్ రైల్వేకి సంబంధించి డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆయన ఏం చెప్తారంటే కనుక ప్లాట్ఫామ్ నెంబర్ 14 మీద అక్కడ ప్రయాగ్రాజ్ ఎక్స్ప్రెస్ అనేది నిలిచి ఉంది. దాంతో పాటు స్వతంత్ర సేనాని ఎక్స్ప్రెస్, అలాగే భువనేశ్వర్ రాజధాని ఎక్స్ప్రెస్ ఈ 2 కూడా డిలే అయ్యాయి. దీంతో ఆ 2 ట్రైన్స్ కి సంబంధించిన ప్యాసింజర్స్ అంటే 12, 13, 14 ఈ 3 ప్లాట్ఫామ్లకు సంబంధించిన ఈ 3 ప్లాట్ఫామ్లు కూడా ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. ఎందుకంటే 14 నెంబర్ ప్లాట్ఫామ్ మీదకి ప్రయాగరాజ్ ఎక్స్ప్రెస్ వచ్చి నిల్చొని ఉన్న క్రమంలో తొక్కిసలాట జరిగింది అంటూ కూడా ఈ ఘటనకు సంబంధించి ప్రాథమికంగా భావించడం జరుగుతోంది. ఇంకా రైల్వే అఫీషియల్ గా
ఇన్వెస్టిగేషన్ అయితే మాత్రం రాత్రి నుంచే కంటిన్యూ అవుతుంది. బట్ ఫస్ట్ ప్రైమరీ ప్రిఫరెన్స్ అయితే మాత్రం ప్రాథమికంగా వాళ్ళకి అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ మాత్రం అక్కడ పరిస్థితిని అదుపులోకి తీసుకురావడం, దాంతో పాటు అక్కడ గాయపడిన వాళ్ళకి చికిత్స అందించడం, అలాగే మరి ముఖ్యంగా దీంతో పాటు ఈ ఘటనకు సంబంధించి రిపీట్ కాకుండా చర్యలు తీసుకోవడం, ఆ క్రౌడ్ కంట్రోల్, క్రౌడ్ మేనేజ్మెంట్ అనేది ఫస్ట్ ప్రిఫరెన్స్ గా తీసుకున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే మహాకుంభమేళాకి ఇంకా జనాల తాకిడి పెరుగుతూ ఉంటుంది, జనాలు వచ్చే పరిస్థితి ఇంకా ఉంటూ ఉంటుంది. ఎందుకంటే ఇంకా కొద్దిగా ఆ ప్రెషర్ అనేది ఇంకా బిల్డ్ అవుతుంది. ఎందుకంటే న్యూఢిల్లీ మెట్రో స్టేషన్ రిమెంబర్ 5 లక్షల కెపాసిటీ ఉన్న 5 లక్షల ప్యాసింజర్స్ కెపాసిటీ ఉన్న న్యూఢిల్లీ రైల్వే స్టేషన్, సారీ ఫర్ మెట్రో స్టేషన్ కాదు, ఢిల్లీ రైల్వే స్టేషన్. ఢిల్లీ రైల్వే స్టేషన్ కెపాసిటీ 5 లక్షల ప్యాసింజర్లు 5 లక్షల కెపాసిటీ ఉన్న రైల్వే స్టేషన్. అలాంటిది ఇక్కడ ఈ ఘటన జరిగిన నిజంగా ఆందోళనకరం. సాధారణంగా ఏ రైల్వే స్టేషన్ అయినా పండుగ సందర్భంలో ఎందుకంటే షాపింగ్ అదే చెప్తున్నారు, ఎటువంటి పండుగ సందర్భం కావచ్చు, ఎటువంటి పరిస్థితులు అయినా సరే, అంటే చెక్ పూజకి ఇటు బీహార్కి వెళ్లే వాళ్ళు ఉంటూ ఉంటారు, దాంతోపాటు ఇటు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి పండుగ దగ్గరికి వచ్చే వాళ్ళు ఉంటారు, దాంతోపాటు ఆయా రాష్ట్రాలకు సంబంధించి పండుగల నేపథ్యంలో ఇంటికి వెళ్లే సందర్భాల్లో గుర్తింపులాట జరిగేది. అసలు ఇంత రష్ ఉండేదే కాదు. వాళ్ళు ఒకటే చెప్తున్నారు, వాళ్ళ జీవితంలో అంటే చాలా ఈజీగా అక్కడ టాప్ పడుతున్న వాళ్ళ ఒకటే చెప్పడం జరుగుతుంది, ఆ జీవితంలో ఇంత భారీ స్థాయిలో ప్రయాణికులు రావడం ఎప్పుడూ చూడలేదు. దీని అంతరం కారణం